ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ అయితే 5 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హీట్ రిజెక్షన్ ఉంటుంది, మనకు క్వైటర్ క్యాబిన్ అంటే బయట నాయిసెస్ లోపల రాకుండా చూసుకుంటుంది, మనకు వైబ్రేషన్స్ కంట్రోల్ ఉంటుంది, మనకి ఇంజన్ సౌండ్ రాకుండా చూసుకుంటుంది. ఇంకోటి చెప్పాలంటే మనకు మ్యూజిక్ అనేది హై లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీనివల్ల. సో 1 by 1 వచ్చినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ నాయిసెస్ చూసుకుందాము. ఇంజన్ నాయిసెస్ ఎలా కంట్రోల్ అవుతుందంటే మనం ఫస్ట్ థింగ్ మనకి ఇంజన్ నాయిసెస్ రావడానికి మెయిన్ రీజన్ బానెట్ నుంచి సౌండ్ రావడము. సో ఈ బానెట్ నుంచి సౌండ్ రాకుండా చేయాలంటే మనం బానెట్ లోపటి సైడ్ ఒక డాంపింగ్ షీట్ వేస్తాము. సో దీనివల్ల సింగిల్ షీట్ లేదా డబుల్ షీట్ వేస్తాము. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇంజన్లో ఉండే నాయిసెస్ అలాంటి లేదా మనకు మెకానిజంలో ఉండే నాయిసెస్ లోపల రాకుండా చూసుకుంటుంది. సో దీనివల్ల 50% దీనివల్లనే మనకి సౌండ్ కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం సెకండ్ థింగ్ మనకి వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. వైబ్రేషన్స్ ఎప్పుడైతే అంటే వెహికల్ బాడీ డెలికేట్ ఉన్నప్పుడు లేదు